సాక్షిలో వచ్చినటువంటి ఒక ప్రధాన వార్త వింట. అంటే నిన్న పోసాని కృష్ణమురళి గారి అరెస్ట్ తర్వాత ఈ వార్త ఈరోజు అనుకుంటా వేశారు. దానికి సంబంధించి బూతులు తిడుతూ నీతులు. వైఎస్ జగన్ సహా అందరిపైన పచ్చ పరివారం బండబూతులు. ఎన్నికల సభలో స్థాయికి మించి చెప్పలేని విధంగా చంద్రబాబు దుర్భాషలు. దానికి సంబంధించినటువంటి ఫోటో కూడా మీకు వచ్చి ఏర్పాటు చేస్తాను. వాళ్ళు రాసినటువంటి ఆర్టికల్ పక్క దాంట్లో. అంటే చంద్రబాబు గారు మాట్లాడినటువంటి మాటలు ఏంటి, దానికి సంబంధించిన వీడియోస్ కూడా క్యూఆర్ కోడ్ రూపంలో వాళ్ళు ఇవ్వటం అయితే జరిగింది. అయితే సంక్షేమ పథకాలు మీ తల్లి మొగుడిచ్చాడా, మీ నాయనమ్మ మొగుడిచ్చాడా అంటూ పచ్చిబూతులట. అంటే మీ నాయనమ్మ మొగుడు, మీ తల్లి మొగుడిచ్చాడా అని అంటాం పచ్చిబూతుల కింద వైఎస్ఆర్సీపీ కనిపిస్తుంది. ఓకే, అంగళ్ళ సభలో నా కొడకల్లారా అంటూ కార్యకర్తలను రెచ్చగొట్టిన బాబు విచక్షణ మరిచి అసభ్యంగా దూషించడం లోకేష్కు సరెవ్వరు అని చెప్పి ఒకటి. అలాగే పవన్ కళ్యాణ్ అసభ్య వ్యాఖ్యలకైతే లెక్కే లేదట. అవి కూడా ఏంటో కూడా రాశారు, అవి కూడా చెప్తాను. కొడకల్లారా గుడ్డలు ఉడదీసి కొడతా, వీధుల్లో తిప్పుతా అంటూ పవన్ దుర్భాషలు ఆడారట. ఓకేనా, బట్టలు ఉడదీసి కొడతా, వీధుల్లో తిప్పుతా అనటం దుర్భాషలు, పచ్చిబూతులట. నాడు సీఎంగా ఉన్న జగన్ సైకో నా కొడుకు అంటూ దుర్భాషలు ఆడినటువంటి స్పీకర్, ఇప్పుడు ఉన్నటువంటి స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు సైకో అని అంటే బూతట, పచ్చిబూతట. అలాగే బూతులపై పేటెంట్ రైట్స్ ఉన్నటువంటి నాయకులుగా టీడీపీ నాయకులు అని చెప్పి చెప్పుకొచ్చారు. అలాగే హోమ్ మినిస్టర్ అనిత గారు మాట్లాడినటువంటి భాష ఎలాంటిది అని కూడా చెప్తున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు శృతి మించి టీడీపీ నేతల తిట్ల దండకం అంట, తిట్ల దండకమే రాశారట. పోసాని బూతులు తిట్టారంటూ ఇప్పుడు అక్రమ కేసులంట. అక్రమ కేసులేంటి, బుద్ధుందా? అన్ని వీడియోలు కళ్ళు ఎదురుగుండా పెట్టుకుని ఒకసారి చెవుల్లో పెట్టుకుని మీ అమ్మని, మీ చెల్లిని, మీ కూతుర్ని తిడితే అదే పోసాని కృష్ణమురళి మిమ్మల్ని తిడుతున్నాడని ఊహించుకుని అది మీరు ఒప్పుకుంటారా, యాక్సెప్ట్ చేస్తారో ఆలోచించుకోండి. ఇకపోతే తాము దూషించిన ఎదుటి వారిపై తిట్టినట్లు బురద చల్లటం చంద్రబాబు నేతల నైజాం అంట. అలాగే చంద్రబాబు గారు మాట్లాడినటువంటి ఏవే మీటింగ్లో అవి కూడా చెప్పుకోరు. నీ తల్లి మొగుడిచ్చాడా, మీ అమ్మ మొగుడిచ్చాడా, మీ నాయనమ్మ మొగుడిచ్చాడా, సంక్షేమ పథకాలు ప్రజలకు ఇవ్వలేదంటూ ఇచ్చినటువంటి దాని మీద వాళ్ళని మాట్లాడినటువంటి మాటలు. అంటే ఈ పథకాలు ఎవరిచ్చారు, అంటే ఆయన సొంత ఇంట్లో డబ్బులు ఇచ్చాడా, లేదంటే మీ అమ్మ మొగుడిచ్చాడా, మీ నాన్న మొగుడిచ్చాడా అన్నదాన్ని బూత్ కింద చెప్పుకుంటూ వచ్చారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు. మంగళగిరి సభలో మీడియా సమావేశంలో మీ సైకో ముఖ్యమంత్రి, పిచ్చోడు ముఖ్యమంత్రి ఇష్టానుసారం చేస్తున్నాడు, సైకో పిచ్చోడు అనటం బూతట. ఇకపోతే విశాఖలో జరిగినటువంటి ఒక మీటింగ్లో గుడ్డు పీకుతారా, పిచ్చి కుక్కల్లారా తిరుగుతూనే ఉన్నారు అనేది బూతట. రాజానగరంలో సైకో చెబుతున్న కబడ్దార్ అనగదొక్కుతా అన్నది బూతట. ఆ వీడియోలకి సంబంధించినటువంటి క్యూఆర్ కోడ్లు కూడా ఇచ్చారు. అలాగే గుంటూరు సభలో ప్రజలకు రోషం లేదు, మీకు బుద్ధుందా, సిగ్గు ఉందా, రాజధాని గురించి మాట్లాడటం లేదు, కుర్రోళ్ళంతా స్వార్థపరులు అయిపోయారా, చావ చచ్చిపోయారా అనడం కూడా బూతట. శ్రీకాళహస్తిలో గాల్లో వస్తాడు, గాల్లో పోతాడు, గిరాగిరా తిరుగుతాడు, ఎప్పుడో కింద పడి పోతాడు అని చెప్పి అన్నదాన్ని బూతట. ఇకపోతే పీక్కోమన్నా ఏ రోజు పీక్కున్నారో నాకు తెలియదు అన్నది బూతట. నేను చెప్పిన కదా, సాక్షి మీడియాలో ఒక ఆర్టికల్ రాసినటువంటి పరిస్థితి. ఇకపోతే టీడీపీ ఆఫీసులో పట్టాభి బెదిరింపులు, తాడేపల్లి ప్యాలెస్ దద్దమ్మకు చెబుతున్న అరే బోషడికి అంటాం బూతట. అప్పట్లో ఆయన అరెస్ట్ చేసి చాలా ఇబ్బంది పడే పరిస్థితి కూడా చూసాం. తెలంగాణ పోలీసులకు నోటీసులు ఇచ్చి తమిళనాడు, యూపీ పోలీసులు ఇవ్వరా అని చెప్పి అప్పుడు మాట్లాడినటువంటి మాటలట. అయ్యన్న పాత్రుడు విద్వేషాలు రెచ్చగొట్టారా, జగన్ ఓడిపోయాడు కానీ చావలేదు, చచ్చేదాకా కొట్టాలి అన్నదగను కూడా వాళ్ళు విద్వేషాలు రెచ్చగొట్టదన్నమాట. యువగలం సభలో అచ్చెన్నాయుడు గారు తాట తీసి తోలు వలుస్తాం అన్నదాని మీద ఏంటది, అది కూడా బూతి కిందకి చూడాలట. ఇకపోతే లోకేష్ గారు మాట్లాడినటువంటి మాటలు కూడా కొన్ని రాశారు. సిగ్గుందా నీకు సైకో జగన్ అని చెప్పి లండన్ నుంచి ఫోన్ చేశాడు, మండలాలను మింగేస్తున్నాడు అంటే సైకో జగన్, సిగ్గుందా అన్నది బూతట. శ్రీకాళహస్తిలో 100 పందాలు వేయగలం వాళ్ళని కడ్రాయర్లు వేసి ఊరేగిస్తాం అనడం బూతట. వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వైఎస్ఆర్ జిల్లాలో గొడవ పెట్టుకున్న చింపేశారు అని చెప్పి ఏదో అన్నారు, నా కొడక అన్నాడని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన బూతట. ఏం పీకలేరు, మీ జగన్ తాతయ్య ఏం పీకలేదు, తండ్రి పీకలేకపోయాడు, నువ్వు నా వెంట్రుకు కూడా పీకలేవు అంటాం బూతట. అలాగే బాలకృష్ణ రాజ్యాంగంతో పాటు మోదీ గారిని ఏదో అన్నారని చెప్పేసి అది బూతట. ఓకే, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినటువంటి మాటలు కూడా దీంట్లో రాశారు. ఆ వీడియోకి సంబంధించినటువంటి క్యూఆర్ కోడ్ కూడా పెట్టారు. డైమండ్ రాణి రోజు
రోజు కూడా తిడుతుంది, నువ్వు కూడా నన్ను తిట్టేదానివేనా అని అన్నది బూతట. డైమండ్ రాణి అన్నదాన్ని బూత్ కింద చూపించారు. అలాగే కాకినాడ సభలో బట్టలు ఊడదీసి కొడతా, గల్లీ గల్లీ నందు తిప్పించి రోజులు దగ్గరలో పడ్డాయి, లెక్క పెట్టుకో, నువ్వు బలిసి కొట్టుకుంటున్నావు. ఇవి బూతులట. అంటే బట్టలు ఊడదీసి కొడతా, నువ్వు బలిసి కొట్టుకుంటున్నావు, గల్లీ గల్లీ తిప్పి ఎంత అన్నది బూతట. అంటే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కాకినాడ మాజీ రూరల్ సిటీ ఎమ్మెల్యే అనుకుంటా. ఆయన మాట్లాడినటువంటి మాటలు ఏంటో అందరికీ తెలుసు. ఇకపోతే తమాషాగా ఉందా కొడకల్లారా, ప్యాకేజీ గీకేజీ అంటే చెప్పు చూపించి పళ్ళు రాల కొడతా, అరే వెదవల్లారా, సన్నాసుల్లారా, చెమటల్లారా, దద్దమ్మల్లారా, ఇవి బూతులట. ఇకపోతే నేను సైరా, ఈ రోజు నుంచి కొడకల్లారా గుర్తుపెట్టుకోండి, చెప్పండిరా, ఈ రాళ్ళు చేతబట్టి రెడీగా ఉంటాను, మీరు ఏం చేసినా సరే నేను సిద్ధపడతాను, కొడకల్లారా అన్నదాన్ని బూతుగా చూపించారు పవన్ కళ్యాణ్ గారి మాటల్లో. మరి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడినటువంటి పవన్ కళ్యాణ్ గారిని తల్లిని అత్యంత హీనంగా మాట్లాడినటువంటి మాటను ఏమంటారు? జగన్మోహన్ రెడ్డి గారిని అదే మాట అంటే ఆయన అలాగే తీసుకుంటారు, అది బూత్ కింద కనిపించదా? సో మరి అయితే తిట్టించుకోండి. అదే మాట పవన్ కళ్యాణ్ గారి లేకపోతే జనసేన పార్టీకి సంబంధించిన వాళ్ళు అంటే మీకు ఓకేనా? లేదంటే వేరే వాళ్ళు సమాజంలో బ్రతికే వ్యక్తి ఎవరైనా సరే అది బూత్ కాదు కాబట్టి అదే మీ తల్లినో మీ చెల్లినో మిమ్మల్నో మీ కూతురునో తిడితే ఓకేనా? మీరు యాక్సెప్ట్ చేస్తారా? ఇదే ఆర్టికల్ రాసినటువంటి ఏ వ్యక్తి అయితే ఉన్నారో ఆ ఆర్టికల్ రాసిన వాళ్ళ తల్లిని, చెల్లిని, కూతుర్ని, పిల్లల్ని, కుటుంబాన్ని ఇవే మాటలు వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి వ్యక్తులు లకారాలు యకారాలు మాట్లాడినటువంటి భాష, అమ్మటి రాంబాబు గారు బొచ్చు పీక్కుంటాడా, ఆనా కొడుకు ఆడమ్మ మొగుడిచ్చాడా, ఈడమ్మ మొగుడిచ్చాడా, ఈనా కొడుకు ఇచ్చాడు, ఇవి బూతులు కాదా? చట్టసభల వేదికగా, శాసనసభ వేదికగా రోజా గారు ఎలాంటి అవమానాలు చేశారు? వల్లభనేని వంశీ అనే వ్యక్తి లోకేష్ గారి తల్లిని అంత అవమానకరంగా మాట్లాడారు. రోజా గారు మాట్లాడినటువంటి మాటలేంటి, ఆవిడ చేసినటువంటి చేష్టలేంటి, అసలు ఒక మంత్రిలాగా అసలు ఒక వ్యక్తిలాగా ఆవిడ ప్రవర్తించిందా ఎప్పుడైనా? అంబటి రాంబాబు మాట్లాడినటువంటి మాటలేంటి, గుడివాడ అమర్నాథ్ మాట్లాడినటువంటి మాటలేంటి, ఒక ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ మాట్లాడినటువంటి అత్యంత దరిద్రమైనటువంటి ప్రజల్ని రెచ్చగొట్టే విధంగా చేసినటువంటి వ్యాఖ్యలు ఏంటి, ఆయన పేరేంటి అనిల్ కుమార్ యాదవ్, ఆయన చేసినటువంటి భాష ఏంటి, అంబటి రాంబాబు, పెర్ని నాని, ఎంతమంది ఎందుకు, కనీసం ఆఖరికి సాక్షాత్తు సీఎం హోదాలో ఒక పసిపిల్లల మీటింగ్కి వెళ్ళి అక్కడ కూడా పవన్ కళ్యాణ్ గారి భార్య గురించి, పెళ్ళిళ్ళ గురించి అత్యంత దారుణంగా మాట్లాడినటువంటి మాటలు ఎవరిని ఎందుకు రెచ్చగొడుతున్నారు, ఇవి బూతులు ఏంటి అనేది కంపేర్ చేసుకోండి. కావాలంటే అవి ఇవి పక్కన వేసుకుని ఇవి బూతులు అంటారా ఇవి బూతులు అంటారా అని ఇంకొక ఆర్టికల్ రాసి చూపించండి. మీరే చెప్పండి అని చెప్పేసి ఒక సాక్షిలో ఇవి బూతులా అనేది ఒక కాంపిటీషన్ పెట్టండి. దండకం అన్నారు కదా, ఒక వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి ఒక బుక్కే, బూతు ప్రపంచం అని చెప్పి ఒక బుక్కే రాయొచ్చేమో మీ నాయకులు. పోసాని కృష్ణమురళి, బోరుగడ్డ అనిల్ కుమార్, ఇద్దరా శ్రీరెడ్డి, కత్తి మహేష్, ఇలాంటి వాళ్ళు కావాలంటే అవి ఇవి పక్కన వేసుకుని ఇవి బూతులు అంటారా ఇవి బూతులు అంటారా అని ఇంకొక ఆర్టికల్ రాసి చూపించండి. మీరే చెప్పండి అని చెప్పేసి ఒక సాక్షిలో ఇవి బూతులా అనేది ఒక కాంపిటీషన్ పెట్టండి. దండకం అన్నారు కదా, ఒక వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి ఒక బుక్కే, బూతు ప్రపంచం అని చెప్పి ఒక బుక్కే రాయొచ్చేమో మీ నాయకులు. పోసాని కృష్ణమురళి, బోరుగడ్డ అనిల్ కుమార్, ఇద్దరా శ్రీరెడ్డి, కత్తి మహేష్, ఇలాంటి వాళ్ళు ఎంతమందిని సమాజం మీద ఉసుగొలిపారు. రవీందర్ రెడ్డి, ఆడెవడో ఇంకొకడు ఈ మధ్యన ఇంకా తయారవుతూనే ఉన్నారు, ఇంకా చేస్తూనే ఉన్నారు. వేరే దేశాల నుంచి అక్కడ ఏం చేయలేరు అనే ఒక ధైర్యంతో అక్కడ ఉండి చేసుకుంటున్నారు. ఇలాంటి ఉన్మాదుల్ని మీరు మేపుతున్నటువంటి మీరు నీతుల గురించి బూతుల గురించి మాట్లాడుతుంటే చాలా సిగ్గేస్తుంది. వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి నాయకులే చాలామంది సిగ్గుపడుతున్నారు. అంటే ప్రజలకి ఏం చెబుతున్నావు ఏంటి అనేది ఒకసారి ఆలోచించుకోండి. పోసాని కృష్ణమురళికి సంబంధించి ఇంకా అతనికి సపోర్ట్ చేయటం అంటే ఎంత క్రూరమైనటువంటి రాజకీయ వ్యవస్థ మీ దగ్గర ఉంది, ఎంత దారుణమైనటువంటి సైకో వ్యక్తిత్వాలు మీ నాయకుల్లో మీరు పెట్టుకున్నారో ఆలోచించుకోండి. ప్రజలకి ఇలాంటి వ్యక్తులు అవసరమా, ఇలాంటి మాటలు అవసరమా అనుకునే కదా మిమ్మల్ని దించి 11 కూర్చోబెట్టారు.
మీరు ఇస్తున్నటువంటి పథకాలను ఇంకొక దాన్ని పక్కన పెట్టండి. మీరు మాట్లాడినటువంటి మాటలే మీకు ఈ స్థాయికి తీసుకొచ్చి, ఇంకా దాన్నే వెనకేసుకుని వాళ్ళకి ఇంకా సపోర్ట్ చేస్తూ వాళ్ళని పరామర్శిస్తాము అంటే ఇంకా మీకంత మీరు ఈ సమాజానికి ఎలాంటి మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు? ఎంతమందిని మీ మాటల ద్వారా, ఇలాంటి చేష్టల ద్వారా ఇంకా ఎంతమందిని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తారు? మిమ్మల్నే కనుక అదుపు చేయకపోయి, కంట్రోల్ చేయకపోయి, మీకు శిక్షలు వేయకపోతే, సమాజంలో మీలాంటి వాళ్ళకి వేయకపోతే ఎలాంటి ఉన్మాదులు తయారవుతారనేది వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచే చూసి చాలామంది ఇన్స్పైర్గా తీసుకుని వచ్చే పరిస్థితులు చాలా దారుణమైనటువంటి ఫ్యూచర్ కనిపిస్తూ ఉంది. సో డెఫినెట్గా ఇది ఇక్కడే అడ్డుకట్ట వేయాల్సినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది.